సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న ఏదైతే దళిత క్రైస్తవ సమావేశం ఏదైతే జరిగిందో అందులో జడ శ్రావణ్ గా ఉన్నారు, అలానే రావణ్ ఉన్నారు. అది పెద్ద ఇష్యూ కూడా అయింది. హ్మ్. అయితే అందులో మెయిన్ ఇంకో పాయింట్ ఏముందంటే కొంతమంది ఎవరు జై భీమ్ హ్మ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంతమంది హెడ్స్ కొంతమంది వచ్చి హ్మ్. అంటే అంబేద్కర్ గారితో జడ శ్రావణ్ పోల్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎలాగంటేనండి, అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప విద్యావేత్త. గొప్ప అంటే దళిత సోదరులందరికీ కూడా ఆయన మామూలు నాయకుడు కాదు, ఒక దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆ, రాజకీయంగా వాడుకోవాలనుకోవటం చాలా పెద్ద తప్పండి. ఇప్పుడు జడ శ్రావణ్ అనేవాడు కోన్ కిస్కా గొట్టంగాడు. ఆయన ఎవరి కోసం పోరాడాడంటే, అంబేద్కర్ గారు ఎంత పోరాడాడు, ఆయన దళితుల కోసం, ఆయన రిజర్వేషన్ల కోసం, లేదా వాళ్ళ సంక్షేమం కోసం ఎంత పోరాడాడో, ఎంత పోరాడితే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న అయ్యాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి ఆయనకి జడ శ్రావణ్ గారు ఒక నలుగురిని తిట్టడం కోసమే ఏర్పాటైనటువంటి సన్నాసేదవకే మన అంబేద్కర్ గారిని పోల్చడం చాలా పెద్ద తప్పు. అంటే ఒక మురికి ఎదవనే ఒక మహానాయకుడితో పోల్చడం అనేది చాలా పెద్ద తప్పండి. అది వీడు ఆడే స్ట్రాటజీ అది. ఎలాగంటే అంబేద్కర్ కార్డు, లేకపోతే దళిత కార్డు, లేకపోతే ఒక వర్గాల కార్డు, లేకపోతే క్రైస్తవ కార్డు, లేదా దళిత క్రైస్తవుల కార్డు వాడేస్తే ఈయన్ని కూడా అలాగ చూసేస్తారేమో, ఈయన కూడా వాళ్ళందరూ సపోర్ట్ వచ్చేస్తారేమో అన్న రాజకీయ కుట్రది. పూర్తిగా రాజకీయ కుట్ర ఇది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడే రాజకీయ కుట్ర తప్ప అంతకంటే ఏం కాదు. జడ శ్రవణ్ గారు ఏ ఒక్క దళితుల గురించి కానీ, ఏ ఒక్క క్రైస్తవుడి గురించి కానీ పోరాడింది లేదు. అతను ఏంటంటే ఈ మధ్య ఈ 2 సంవత్సరాలలో, అంతకుముందు ఎవడు సంక్రాంతివరా జడ శ్రవణ్గా సన్నాసెదవ. ఈ 2 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఓడిపోయాక వాడిచ్చిన ఎంగిలి మెతుకులు కాసిపడి నువ్వు బయటకు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. నీ వెనకాల నువ్వు అలా మాట్లాడితే నీ వెనకాల అందరూ దళిత క్రైస్తవులు వచ్చేస్తారు, లేకపోతే దళితులు వచ్చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుసరించే వారసులందరూ నేను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నావు. యాక్చువల్గా నిన్ను సపోర్ట్ చేయాలంటే ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. దళిత క్రైస్తవ సోదరులారా, లేదా దళితులారా, మీరు మీ సంక్షేమం కోసం ఆ, అంటే పాటుపడే నాయకుల కోసం మీరు మనసు ఇవ్వండి, లేదా వాళ్ళ కోసం మీరు తోడుండండి, వాళ్ళని సపోర్ట్ చేయండి, లేదా మీ బాగోగుల కోసం చూసే నాయకులను మీరు కోరుకోండి. అంతే తప్ప మిమ్మల్ని కించపరిచే విధంగా, లేదా మిమ్మల్ని వ్యక్తిగతంగా మరొకసారి పక్కన పెట్టే విధంగా ఇటువంటి వాడు రాజకీయ కుట్ర చేస్తున్నారంటే మిమ్మల్ని పూర్తిగా, అంటే అణగారిన వర్గాలని ఎప్పుడు అనేవారు, మళ్ళీ మిమ్మల్ని ఆ విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చేస్తున్నారు కొంతమంది. అది రాజకీయ కుట్రనాలో ఏమనాలో తెలియదు, కానీ మీకోసం జడ శ్రవణ్ కానీ లేదా ప్రశ్న రావణ్ కానీ ఎప్పుడు మీకోసం పోరాడింది లేదు, మాట్లాడింది లేదు. అటువంటి యదవులకి మీరు సపోర్ట్ చేసి మీరు కూడా మీకున్న సమాజంలో మీకున్న విలువని దిగజార్చుకోవద్దు అనేది నా మనవి. అయితే ఏదైతే దళితులు అంబేద్కర్ గారిని ఎంత పూజిస్తారో అందరూ తెలిసిన దేవుళ్ళ చూస్తారు మీరు చెప్పినట్టు. అవును. కాకపోతే అదే అంబేద్కర్ గారు ఆయన రాసుకున్న ఒక బుక్ లోపల ఉమ్. దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీ కింద వెళ్ళినా నేను వేరే మతంలో మారినా సరే వాళ్ళని నష్టపోతా అని చెప్పినప్పుడు కూడా వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. దానికి తోడు వెనకాల ట్యాగ్ లైన్ ఏం పెడుతున్నారు అంటే దళిత క్రిస్టియన్లు పెడుతుంది. దళిత క్రిస్టియన్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు అంబేద్కర్ చెప్పింది ఏంటి, వీళ్ళు పాటిస్తుంది ఏంటి? దళిత క్రిస్తవులు లేరండి. దళిత క్రిస్తవులు, క్రైస్తవులు, లేకపోతే దళిత హిందువులు, లేకపోతే దళిత ముస్లింలు ఇలాగ ఉండరు. ఎవరంటే ఇది ఒక ట్రాప్ అంతే. అంటే కొన్ని మతాల్లో ఎలాగంటేనండి, దశంభాగం అని ఒకటి ఉంటుంది. ఆ డబ్బుల కోసం, దశంభాగం డబ్బుల కోసం ఇలా కక్కుర్తిపడి వేరే మతాల వాళ్ళని తార్చి ఆ మతంలోకి మార్చుకుని దానికి సంబంధించి మళ్ళీ ఇది అవటం తప్ప అంతకంటే ఏం కాదు. వాళ్ళు నీకు దళిత క్రైస్తవులని ఎక్కడున్నారండి? అందరూ మనుషులే. ఒకప్పుడు దళితుల కింద ఏర్పాటు చేసి వాళ్ళకు కులం అంటూ క్రియేట్ చేసి రకరకాలుగా చేశారు. వాళ్ళు ఈ ప్రశ్న రావణం లేకపోతే జడ శ్రవణం లాంటి వాళ్ళు వస్తే గనక వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ ఒక వర్గం కింద ఏర్పడి మనం ఎవరినైనా దూషించవచ్చు, ఎవరినైనా తిట్టేయచ్చు అన్న ఉద్దేశాన్ని వాళ్ళు పూర్తిగా వీళ్ళ మీద ఆధారపడి ముందుకెళ్తున్నారంటే అది చాలా తప్పండి. నీకు ప్రశ్నించే హక్కు ఉన్నంత మాత్రాన నువ్వు దళితులను వాడుకోకలేదు, లేకపోతే క్రైస్తవులను వాడుకోకలే. అప్పుడు నీకు ప్రశ్నించే హక్కు ఎక్కడుందిరా ఎదవా? నువ్వు వాళ్ళేళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళేళ్ళు సపోర్ట్ తీసుకుని రాజకీయ కుట్ర చేయాలనుకుంటున్నావు, మత రాజకీయ కుట్ర చేయాలనుకుంటున్నావు. అంతే తప్ప నువ్వు వాళ్ళ గురించి పాటుపడింది ఏమీ లేదు, వాళ్ళ గురించి ప్రశ్నించింది లేదు, ఏమీ లేదు. నీ ఏంటంటే నువ్వు పర్సనల్గా ఎదగడం కోసం నువ్వు ఆ ప్రశ్న అడ్డు పెట్టుకుని వేరే వాళ్ళని దూషిస్తున్నావు. నీ పర్సనల్ ఎజెండా అది. నువ్వు ఎవడో ఇచ్చిన ఆ ఎంగిలి మెతుకులు కాసిపడి నువ్వు ఆ తప్పులు చేస్తున్నావు తప్ప నువ్వేమీ ప్రశ్నించే పోటుగాడు కాదు, ప్రశ్నించే వీరుడు కాదు, యోధుడు కాదు. అయితే నువ్వు కేవలం దాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతున్నావు అంతే.
అయితే వీళ్ళు కొంతమంది ఏమని చెప్తారంటే మేము ఏ మతానికి ఇచ్చేస్తలే, మేము సెక్యులర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సెక్యులర్ అనే వర్డ్ రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు సార్? ఏ అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు కూడా సెక్యులర్ అనే వర్డ్ రాజ్యాంగంలో రాయలేదు. 1974 లోపల అప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ప్రభుత్వం అయితే యాడ్ చేసింది సెక్యులర్ అని. అవును. వాళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత అంటే ఎవరైతే యాడ్ చేస్తారో అంటే అంబేద్కర్ కన్నా పెద్ద మీద ఆయన అంతే దాన్ని పట్టుకుని వీళ్ళు వచ్చి మేము సెక్యులర్, మేము దేన్ని పోరాడమని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఓకేనండి. ఇప్పుడు సెక్యులరే అనుకుందాం కాసేపు. అది రాజ్యాంగంలో ఆ టర్మ్ ఎక్కడా లేదు. సెక్యులర్ అనే పదం లేదు. ఒకవేళ సెక్యులర్ అన్న పదం అన్ని మతాలు సమానం అని చెప్పుకుంటే కనుక అవ్వచ్చు. నేను కాసేపు సెక్యులర్ అన్న పదాన్ని సపోర్ట్ చేసినా కానీ ఆ సెక్యులర్ అన్న ముసుగులో నిన్ను వేరే మతాలను కించపరచమని, వేరే కులాల్ని లేదా వేరే వ్యక్తుల్ని దూషించమని ఎక్కడా లేదు. నీకు నీ సెక్యులర్ అంటే కనుక నువ్వు ఎవరికైతే అటు హిందువులెంతో, నీకు క్రైస్తవులెంతో, ముస్లింలు కూడా అంతే, అటువంటి వాడినే సెక్యులర్ అంటారు. కానీ క్రైస్తవ ముసుగులో నువ్వు హిందూ మతాలని లేకపోతే వేరే మతాలని దూషించే విధంగా నువ్వు ముందుకెళ్తున్నావు అంటే అది నువ్వు సెక్యులర్ కాదు. నువ్వు పూర్తిగా దళిత క్రైస్తవుడివి లేదా దళితుడివి. ఆ దళితుడు అన్నప్పుడు నీ దళితుల కోసం పోరాడు, నీ క్రైస్తవుల కోసం పోరాడు. నీ క్రైస్తవుడు అయితే కనుక యేసు ప్రభు గురించి గొప్పగా మాట్లాడు, లేదా ఆయన మహిమల గురించి చెప్పుకో. అంతేగాని నువ్వు అదే ముసుగులో, ప్రశ్నించే ముసుగులో, పూర్తిగా ఇక్కడ మరీ చెప్తున్నాను, ప్రశ్నించే ముసుగులో వేరే వాళ్ళని దూషించే హక్కు కానీ, వేరే వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచే హక్కు కానీ నీకెప్పుడూ లేవు. ఉంటే గనక రాజ్యాంగ పరంగా వాళ్లకున్న చట్టాల ప్రకారం, వాళ్లకున్న హక్కుల ప్రకారం కూడా నిన్ను జైల్లో వేసే కుమ్మే హక్కు కూడా ఆ రాజ్యాంగమే కల్పించి, అందువల్ల నిన్ను అరెస్ట్ చేసే హక్కు కేవలం అది కూడా రాజ్యాంగం ఇచ్చిందే. నువ్వేదో ప్రశ్నించే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చిందంటే కనుక నిన్ను జైల్లో వేసి కుమ్మించే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చిందే. ఆ విధంగానే నీకు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీసులని నిన్ను కుక్కని తిప్పినట్టు తిప్పి నీ బెండ్ ఎలా ఉంచుతారో అదే హక్కు రాజ్యాంగం కల్పిస్తుందని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే రాజ్యాంగం ఉన్న పరిధిలోనే నిన్ను ఏ విధంగా చేస్తారో రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ చూడాలి. ఇలాగా మా ముఖ్యమంత్రుల్ని లేదా ఉప ముఖ్యమంత్రుల్ని లేదా వేరే మతస్థుల్ని లేదా గొప్ప నాయకుల్ని వ్యక్తిగత దూషణ చేస్తే గనక అది ఎంత పెద్ద తప్పో రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలియాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.